హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్. ఎండాకాలం వచ్చేసింది కదా, ఎండలు విపరీతంగా ఉన్నాయి. మన బాడీని కూల్ చేసుకోవడానికి అండ్ డీహైడ్రేషన్ నుంచి మన బాడీని కాపాడుకోవడానికి మనం జ్యూసెస్ చాలా అవసరం. ఇలాంటి వాటిల్లో వాటర్ మిలాన్ జ్యూస్ అనేది మన చర్మానికి అండ్ మన ఒంటికి చాలా మంచిది. ఈ వాటర్ మిలాన్ని స్లైసెస్గా కట్ చేసి అందులో ఉన్న సీడ్స్ని తీసేసేయాలి. ఈ సీడ్స్ని తీసి పడేయకుండా మనం ఎండబెట్టేసి మనం చట్నీల్లో పుచ్చగింజలని యూస్ చేసుకుంటూ ఉంటామండి. చట్నీ సూపర్గా ఉంటుంది. ఒకసారి వాటిని తీసేసి పడేయకుండా అలా ఎండబెట్టి మీరు కూడా చట్నీలో యూస్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ కూడా. అలా ఇలా మొత్తాన్ని సీడ్స్ని మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పుచ్చకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఈ జ్యూస్ మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇందులో చిటికెడు పెప్పర్ని కలుపుకొని ఈ జ్యూస్ తాగామంటే క్యాలరీస్ కరిగేసి మనం బరువు తగ్గడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇలా 3 కప్పుల వాటర్ మిలాన్ని తీసుకోవాలి. ఇందులో మనం ఇది వాటర్ మిలాన్ జ్యూస్ ఒక్కటే కాకుండా అందులో మనం చిటికెడు పెప్పరు, 1 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల షుగర్, కొద్దిగా పుదీనా వేసుకొని ఈ జ్యూస్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పుదీనా ఫ్లేవర్ ఇష్టపడని వాళ్ళు పుదీనా లేకుండా కూడా ఈ జ్యూస్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ చూడండి, నేను ఇందులో జ్యూసర్లో నేను ముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని యాడ్ చేసేస్తున్నాను. చూడండి, పుదీనా ఫ్లేవర్ ఇష్టపడని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. కానీ పుదీనా వేసామంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి వేసి కూడా మీరు ట్రై చేయండి. నాకైతే పుదీనా వేసిన జ్యూస్ బాగా నచ్చేసింది. ఇలా మొత్తాన్ని వేసేసుకొని జ్యూస్ లాగా చేసేసుకోవాలి. ఈ పుచ్చకాయ జ్యూస్ వల్ల మనకి ఇంకా చాలా యూజెస్ ఉన్నాయండి. మనకి బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా, ఎండాకాలంలో దురదలు రాకుండా ఉంటుంది చర్మానికి. అండ్ మనకేమన్నా ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చండి. పుచ్చకాయ జ్యూస్ ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ఆస్తమా ఉన్న వాళ్ళు ఏంటంటే ఐస్ యూస్ చేయకుండా డైరెక్ట్గా మనం జ్యూసే తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మొత్తాన్ని గ్లాసుల్లో జ్యూస్ తీసి గ్లాసులో వేసేసుకోవాలి. ఇది ఇటుపక్క పుదీనా పెట్టున్నాను కదా, అది పుదీనా వేసిన జ్యూస్ అండి. ఇటు సైడ్ పెట్టింది పుదీనా లేకుండా జస్ట్ వాటర్ మిలాన్ పెప్పర్తో చేసిన జ్యూస్ అనమాట. 2 కూడా చాలా బాగున్నాయి. మీకు ఇష్టం ఉంటే ఐస్ వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు అలా కూడా డైరెక్ట్గా తాగేయచ్చు అనమాట. ఈ ఎండాకాలంలో కొద్దిగా చల్లగా తాగామంటే మనకి బాడీ చాలా రిలీఫ్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ వాటర్ మిలాన్ జ్యూస్ కానీ, పైనాపిల్ జ్యూస్ కానీ ఇలా వాటర్ శాతం ఎక్కువగా ఉన్న జ్యూసులు తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది అనమాట. ఇలా 2 టైప్స్ ఆఫ్ జ్యూసుల్ని ట్రై చేయండి. ఏ టైప్ జ్యూస్ మీకు బాగా నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.